أعوذ بالله من الشيطان الرجيم నేను బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందడానికి అల్లాహ్ శరణు. فإذا مس الإنسان ضر دعانا ثم إذا خولناه نعمة منا قال إنما أوتيته على علم بل هي فتنة ولكن أكثرهم لا يعلمون. ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు నిశ్చయంగా ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది అని అంటాడు. వాస్తవానికి అది ఒక పరీక్ష. కానీ చాలా మంది ఇది తెలుసుకోలేరు. قد قالها الذين من قبلهم فما أغنى عنهم ما كانوا يكسبون. వాస్తవానికి వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే అన్నారు. కానీ వారు సంపాదించినదంతా వారికి ఏ విధంగానూ పనికిరాలేదు. فأصابهم سيئات ما كسبوا والذين ظلموا من هؤلاء سيصيبهم سيئات ما كسبوا وما هم بمعجزين. కావున వారు చేసిన దుష్కార్యాల ఫలితాలు వారిపై పడ్డాయి. మరియు వారిలోని దుర్మార్గులు తాము చేసిన దుష్కార్యాల ఫలితాలను త్వరలోనే అనుభవించగలరు. మరియు వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు. أولم يعلموا أن الله يبسط الرزق لمن يشاء ويقدر إن في ذلك لآيات لقوم يؤمنون. ఏమి వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడని. నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలు ఆయాతున్నాయి.